హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే సింపుల్ ఎగ్ రైస్ చూపిస్తున్నాము. ఎవరైనా అని పిల్లలు కూడా చేసుకోవచ్చు సింపుల్గా. ఏంటంటే ఈరోజు మేము 2 గ్లాస్ ఆఫ్ రైస్ కుక్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మేమైతే 2 గ్లాసెస్ రైస్కి 6 ఎగ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోవచ్చు. చల్లని వాతావరణంలో వేడి వేడి ఎగ్ రైస్ చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా 6 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఎగ్ కుక్ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్ అయితే బాగా కుక్ అయింది. కొంచెం కలుపుకొని కావాల్సిన ఐటమ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎగ్ ఎలా ఫ్రై అయిందో. ఫస్ట్ అయితే ఎగ్ సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇందులో ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ వేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ ఇలా కుక్ చేసి పొడి చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా పొడి చేసుకుంటే ఏంటంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా రైస్ ఎలా ఉందో. మరొకసారి మిక్స్ చేసుకొని రైస్ వేసుకుందాం. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. స్టవ్ కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసేటప్పుడు బాగా ఫ్రై అవుతుంది. మొత్తం మిక్స్ చేసిన తర్వాత లో టు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక 5 minutes ఫ్రై అవ్వనివ్వండి. అంతే ఫ్రెండ్స్, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఎగ్ రైస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.